చెస్ట్లో లేదా బ్యాక్లో పెయిన్ వస్తుందా? అయితే చాలామంది గ్యాస్ ప్రాబ్లం అనుకుంటున్నారు. కానీ జాగ్రత్త, ప్రతి పెయిన్ గ్యాస్ట్రైటిస్ కాదు. కొన్నిసార్లు ఇది హార్ట్ అటాక్ కూడా అయి ఉండొచ్చు. వీటికి డిఫరెన్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేయండి. గ్యాస్ ట్రబుల్ వలన చెస్ట్ దగ్గర థొరాసిక్ బ్యాక్ రీజన్లో పెయిన్ రావచ్చు, కానీ ఇది హార్ట్ అటాక్ సిమ్టమ్ కూడా అవుతుంది. స్పెషల్లీ చెస్ట్ పెయిన్తో పాటు లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ ఆర్మ్కి రేడియేట్ అవ్వడం జరుగుతుంది. స్వెట్టింగ్, బ్రెత్లెస్నెస్ కలగడం, ఇవి వెంటనే ఉంటే డాక్టర్ని కలవాలి. అందుకే చెస్ట్ పెయిన్ని గ్యాస్ట్రైటిస్ అనుకొని ఇగ్నోర్ చేయొద్దు. అయితే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? గ్యాస్ట్రైటిస్ అంటే స్టొమక్ లైనింగ్లో ఇన్ఫ్లమేషన్. వీటి కాసెస్ టైంకి తినకపోవడం, ఎక్కువ స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తినడం, స్ట్రెస్, టీ, కాఫీ ఎక్కువ తీసుకోవడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. స్టొమక్లో మంటగా ఉండడం, వామిటింగ్ వచ్చినట్టు లేదా వామిటింగ్ రావడం, అరుగుదల తక్కువగా ఉండడం, తేపులు ఊరికే రావడం, తక్కువ తిన్నా కూడా ఎక్కువగా తిన్నట్టు ఫీలింగ్ ఉండడం వీటి సిమ్టమ్స్. రెగ్యులర్ మీల్స్ మిస్ అవ్వకుండా తినండి. ఎక్సెస్ స్పైసీ, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్, స్మోకింగ్ వద్దు. స్ట్రెస్ కంట్రోల్లో ఉంచండి. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఓవర్గా యూస్ చేయకండి. డాక్టర్స్ సజెస్ట్ చేసే యాంటీ యాసిడ్స్, యాసిడ్ రిడ్యూసింగ్ మెడిసిన్స్ని రెగ్యులర్గా వాడండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైటరీ మెజర్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ సివియర్ గ్యాస్ట్రైటిస్ అయితే ఫర్దర్ కన్సల్టేషన్కి కొన్ని రిపోర్ట్స్ ఆర్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేటివి రిక్వైర్మెంట్ ఉంటాయి. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిసి వాటి గురించి తెలుసుకోండి. గ్యాస్ట్రైటిస్ని ఇగ్నోర్ చేస్తే స్టొమక్ అల్సర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్స్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే అట్లీస్ట్ ఈ సింపుల్ లైఫ్ స్టైల్ టిప్స్ని అయినా తెలుసుకొని గ్యాస్ట్రైటిస్ని ఇగ్నోర్ చేయండి. వామ్ వాటర్, జింజర్ టీ, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, పెరుగు, యోగా ఇవన్నీ చాలా ఈజీ అండ్ సింపుల్ లైఫ్ స్టైల్ టిప్స్ని ఫాలో చేయండి. ప్రతి చెస్ట్ పెయిన్ గ్యాస్ట్రైటిస్ కాదు, సమ్టైమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా అయి ఉండొచ్చు. సో సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.